సుష్మిత వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు? రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని డైపర్ వేసుకునే వ్యక్తికి టికెట్ ఎట్లా అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి అంటా ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు? ఒక మహిళ మాట్లాడే మాటలు కాదవి. ఎందుకంటే ఆయన మహిళ మాట్లాడే మాటలు అయితే కాదవి. మేమైతే చాలా సిగ్గుపడతాను మహిళలుగా. ఎందుకంటే డైపర్లనే ముచ్చట ఆడవాళ్ళ నోటి నుండి వచ్చేదైతే కాదు, కరెక్ట్ కాదు. సీఎం గారిని కూడా ఆమె మాట్లాడడం అంటే ఆమె స్థాయికి వీళ్ళు అధికార పార్టీలనే మినిస్టర్గా పనిచేస్తా ఉంది కొండ సురేఖ. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నీ కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మినిస్టర్ల పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ ఏ మినిస్టర్ పిల్లలు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు. మా మినిస్టర్ గారు కూడా ఆమెకు మాట్లాడమని ఏం చెప్పలేదు. ఆమె మాట్లాడిందని మేము అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే సురేఖ మేడం అంటే ప్రజలలో చాలా వాళ్ళ గౌరవం ఉన్నది. మేడం కానీ సార్ కానీ గౌరవం ఉన్నది. కానీ వాళ్ళ ఇమేజ్ని ఈమె డ్యామేజ్ చేస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడి అని మేము చెప్తామున్నాం. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. సీఎం గారిని కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఇక్కడ పరకాల కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమున్నా కూడా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏదున్నా ఆయనే చూసుకుంటాడు. ఆయన ధైర్యంతో ఈరోజు మేము పార్టీకి పనిచేస్తాము. ఇంకోటి ఏంటంటే ఆమె మళ్ళీ నేను నిలబడతా అంటా ఉన్నది. నేను నిలబడతా, నేను గెలుస్తా అంటుంది. నువ్వు నిలబడి రాజీనామా చేయమంటుంది. సరే, ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ఆయనే నిలబడాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్తనే నిలబడతాం మరి ఆమె మీద. ప్రకాష్ రెడ్డినే కాదు, కార్యకర్తను నిలబెడతాం. గెలవమని చెప్పండి. ఆమె ఎక్కడా సేవ చేయలే. కొమ్మల జాతరకు వస్తుంది, నేను ఎమ్మెల్యేనని చెప్పిపోతుంది. బోనాల పండుగకు వస్తుంది, నేను ఎమ్మెల్యేనని చెప్పిపోతుంది. ఇప్పుడు పండుగకు వచ్చి ఎమ్మెల్యేనని చెప్పిపోతే కాదు కదా. ఆమె ప్రజల్లో ఉండాలి, సేవ చేయమనండి. అప్పుడు ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఆమె తప్పకుండా కూడా క్షమాపణ చెప్పాలి. పార్టీ కూడా తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటుంది. సుష్మితకు ఎమ్మెల్యే గారు అవసరం లేదు, కార్యకర్తలు మీరే సరిపోతుంది. మేమే సరిపోతుంది. మేము కూడా ఎక్కువనే ఆమెకు. ఎందుకు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఆమెకు ఏంటిదంటే దీన్ని బట్టి చూస్తే మేము ఆమెకు సంస్కారం అనే దానికి అర్థం తెలియదు అనుకుంటాను. సంస్కారం ఉన్న నాయకురాలు ఆమెది అసలు ఆ స్టేజ్ కాదు. మామూలు క్రియాశీల కార్యకర్త స్థాయి కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే ఆమెకు ఉన్న అర్హత ఏంటిదంటే మినిస్టర్ గారి కూతురుగా మాత్రమే అర్హత ఉన్నది. ఆమె ఆ మినిస్టర్ గారి కార్డును అడ్డం పెట్టుకొని ఏదో సంచలనం సృష్టించాలి, వార్తలలో వ్యక్తిని కావాలని చెప్పి ఈ రకంగా తన స్థాయికి మించిన మాటలు మాట్లాడుకుంటూ ఆమె అది దిగజారుడుతనాన్ని, ఆమె ఏంటిది ఎంత లో లెవెల్ ఉన్నది ఆమె వ్యక్తిత్వం అనేది ప్రజలకు అర్థమైపోతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. ఆమె తనకు తను అనలైజ్ చేసుకొని నేను ఏ రకంగా మారితే బాగుంటుంది, ఏ రకంగా మారితే ప్రజలు నన్ను స్వీకరిస్తారు అన్న దాంట్లో ఆమె రియలైజ్ అయ్యి పబ్లిక్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి మేము అంటున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కాదు, ఒక మామూలు గ్రామ స్థాయి కార్యకర్త కూడా ఆమె సరిపోదని నేను ఇప్పుడు అంటున్నా. ఎందుకంటే ఆమెకున్న అర్హత ఏంటిది? మనము ఒకసారి ప్రజలు ఆమె గురించి ఆలోచన చేసినట్టయితే ఆమెకున్న అర్హత ఏంటిది, ఆమె ప్రజలకి వచ్చింది ఏంటిది, ఆమె చేసింది ఏంటిది? ఆమె అమ్మ కార్డును, కేవలం మంత్రి సురేఖ గారి కార్డును వాడుకుంటూ ఆమె ఈ రకంగా రిచ్చిపోతుంది. అది నీకు మంచిది కాదు, నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు, నీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదని చెప్పి సందర్భంగా